ఈ వీడియో యొక్క పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ లో ఉంది. ఫస్ట్ వెళ్ళి చూడండి. విక్రమార్కుడు ఈ మహర్షిని తన ఆస్థానంలోకి స్వాగతించి, మీరు నాకు ఇంత విలువైన బహుమతులను ఎందుకు ఇస్తున్నారని, సరైన కారణం లేనిదే వాటిని నేను స్వీకరించలేనని, దీనికి గల కారణం ఏంటని విక్రమార్కుడు ఈ మహర్షిని అడుగుతాడు. అందుకు మహర్షి చిరునవ్వుతో, నాకున్న ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఓ ధైర్యవంతుడి సహాయం కావాలి, మీరు నాకు సహాయం చేస్తారా రాజా అని అడగగానే వెంటనే విక్రమార్కుడు దీనికి ఒప్పుకుంటాడు. అయితే ఒక రోజు రాత్రి ఈ మహర్షి, ఓ విక్రమార్క, నువ్వు ఇక్కడ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి రా, అక్కడ నీ ధైర్యం అవసరమయ్యే పనికి నేను మీకు మార్గనిర్దేశం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ మహర్షి చెప్పిన విధంగానే నల్లటి బట్టలను ధరించి అత్యంత దట్టమైన అడవిలో అస్సలకు చప్పుడే రాని రాత్రిలో నడుస్తూ వెళ్తుంటాడు. విక్రమార్కుడు ఈ మహర్షి ఎదురు చూస్తున్న ఈ మర్రి చెట్టు దగ్గరికి వస్తాడు. ఈ అడవిలో దక్షిణాన పాత చింత చెట్టు ఒకటి ఉంది. దానికి ఒక శవం తల క్రిందులుగా వేలాడుతుంది. దాన్ని నా దగ్గరికి తీసుకుని రమ్మని విక్రమార్కుడితో ఈ మహర్షి చెబుతాడు. అయితే విక్రమార్కుడు ఈ మహర్షి చెప్పిన దానికి ఒప్పుకొని దక్షిణ ప్రాంతం వైపు బయలుదేరుతాడు. మహర్షి చెప్పిన విధంగానే ఒక శవం అక్కడ తల క్రిందులుగా వేలాడుతూ ఉంటుంది. విక్రమార్కుడు ఆ శవానికి ఇంకొంచెం దగ్గరగా వెళ్తాడు. దగ్గరకెళ్లి ఆ చెట్టు పైకి ఎక్కి ఈ శవాన్ని క్రిందకి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. ఈ శవం నేలను తాకగానే పెద్దగా నవ్వుతుంది. ఇది దెయ్యమైనట్లుందని విక్రమార్కుడు నువ్వెవరు అని అడగగా, నేను బేతాళుడిని అని ఇది బదులిస్తుంది. బేతాళుడు విక్రమార్కుడితో వెళ్ళడానికి అంగీకరిస్తాడు. కానీ నువ్వు ఒక్క మాట మాట్లాడినా కూడా నేను మళ్ళీ తిరిగి చింత చెట్టు దగ్గరికి వెళ్ళిపోతానని హెచ్చరిస్తుంది. సరేనని బేతాళుడిని భుజాన్ని వేసుకుని విక్రమార్కుడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. విక్రమార్కుడు వెళ్తూ దారిలో ఏదో మాట్లాడగా వెంటనే బేతాళుడు చింత చెట్టు పైకి వెళ్ళిపోతాడు. అధైర్య పడకుండా విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కి బేతాళుడిని తీసుకుని తన ప్రయాణం కొనసాగిస్తాడు. బేతాళుడు మధ్యలో ఇలా అంటాడు, ఓ రాజా, ఈ ప్రయాణాన్ని తక్కువ సమయంలో సాఫీగా చేయడానికి నేను మీకు ఒక కథ చెబుతాను. కానీ నువ్వు ఇది విని ఒక్క మాట మాట్లాడినా గాని నేను మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. విక్రమార్కుడు మౌనంగా నవ్వుతాడు. వెంటనే బేతాళుడు తన కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా విక్రమార్కుడు బేతాళుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ కథలో ఏముంది అనేది నెక్స్ట్ వీడియోలో